శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఈ పరాభవ నామ సంవత్సరంలో మే నెలలో మీన రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ రాశి వారికి మిశ్రమ ఫలము అన్నాడు. ఇక్కడ ధనాదాయానికి లోటు లేదు. కారణం ఏంటంటే గురుబలం ఉంది. గురుబలం ఉన్న రాశిని మనం ఎంత చెప్పుకున్నాం. ధనుసు రాశికి మీనరాశికి గురువు. అంటే మీనరానికి 4వ ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి 4వ ఇంట్లో ఉండవలసిన గురుడు ఇక్కడ మీనంలో జన్మలో ఉన్నాడు కాబట్టి శనితో కలిసి ఉన్నాడు. శనితో కలిసి ఉన్నాడు. బుద్ధి మాన్యం బుద్ధిని అక్కడ డౌన్ చేస్తుంది. జ్ఞానాన్ని హరింపజరుగుతుంది. ధనం ఉంటుంది. వీళ్ళు తర్క వితర్కములు బాధిస్తారు. వాదోపవాదులు పనికిరావు. ఘర్షణలు పనికిరావు. తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం మీద అశ్రద్ధ అసలు పనికిరాదు. ఇక్కడ గురుడు ఉన్నాడు. గురుడు బాగున్నాడు అంటే ఇక్కడ బుధుడు ఎక్కడ ఉన్నాడు అది నువ్వు ఆలోచించాలి. మీనంలో బుధుడు ఉన్నాడు. కుజుడితో కలిసి ఉన్నాడు. శని ఇంట్లో ఉన్నాడు. శని ఏళ్ళాడు. శని శుక్రుడు బాగున్నాడు. అయ్యా 3వ ఇంట్లో శుక్రుడు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే నవ్విస్తుంటాడు అప్పటికే, ఏడిపిస్తుంటాడు అప్పటికే. శుక్రతాలకి ఏముందంటే కేరింతలు కొట్టిస్తుంటాడు, గెంతాడు, కాళ్ళను కూడా ఎత్తాడు. ఎందుకంటే కుదిరి అక్కడికి శనితో కొలిసినటువంటి జన్మలో ఉన్నాడు. జన్మశని అక్కడ 3 ఉన్నారు. మళ్ళీ అందుకంటే పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైన రాజయోగం ఉండును అన్నాడు. పాపులు బలవంతులే, శుభగ్రహాల బలం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మిశ్రమ ఫలము ఉండును అన్నాడు. ఇక్కడ విద్యార్థులు వర్క్నే గోచారం రాయరండి. గోచారం అంటే చాలా ఇంపార్టెంట్. ఆ గోచారం 170% మనకు కలుగుతుంది. గోచారం పలుకుబడికి ఆటంకము కలుగును. నమ్మిన వారి వలన మోసము కలుగును. చోర భయము. చూసుకరా, ఎవరిని నమ్మకండి. ఎవరైనా పిలిచినా వెళ్ళకండి. పిల్లలకు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని మాయమాట చెప్తారు. ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు మోసం చేస్తారు. నువ్వే దేవత అంటారు. గొప్ప చెప్తారు. అవన్నీ నమ్మకండి. ఎందుకంటే శని ప్రభావం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా ఎవరో ఒక తస్కరింపం చేసినటువంటి వస్తువులు తెస్తారు మీ షాపులకి. చౌకగా వస్తువులు తీసుకుంటారా అని అలా కూడా తీసుకొని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కోర్టు చుట్టూ తిరగడం అంటే అవన్నీ తెలియకుండా చేసినటువంటి అత్యాసరకు పోయి చేసుకున్నటువంటి వ్యవహారం. తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే పంచాంగకర్తలు రాసినటువంటి గోచారం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంది, తెలుసుకోవాలి. నూతన వస్త్రుడికి లాభం ఉంది. నూతన వస్త్రాలు వేసుకుని ఈ రోజుల్లో ఈ పంచాంగత రాయకపోయినా నూతన వస్త్రాలు అలా వేస్తూనే ఉంటారు. స్త్రీ వ్యామోహం, స్త్రీలకి పురుషుల వ్యామోహం, పురుషులకి స్త్రీ వ్యామోహం. ఈ వ్యామోహం అనేది తప్పదు. అది గోచారం. అది ఈ తాలూకా మీనరాశిలో ఉన్నటువంటి వ్యవహార శైలిలో. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు గురుడు వాళ్ళకి ఆ విధంగా ప్రేరేపిస్తుంటాడు. ధనాన్ని ఏదో రకమైన ధనం ఇస్తుంటాడు. వ్యామోహాన్ని క్రియేట్ చేస్తుంటాడు. దాని మీద అపవాది చేస్తుంటాడు. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు లేకపోతే జాగ్రత్త భయం నాస్తాడు. జాగ్రత్త లేకపోతే భయం అనేది. జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యములు కలిసి వచ్చును. కుటుంబంలో చిన్న విషయంలో మనస్పర్ధలు వచ్చిన కుటుంబంలో అంటే భార్యాభర్తలతో కూడా ఉంటే, తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ సంతాన రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ప్రతి వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరించవాలని ఎంత జాగ్రత్తగా రాశారో పంచాంగకర్తలు చూడండి. తలచిన కార్యములకు ఆటంకములు, మానసిక బాధలు, పోలీసు స్టేషన్లకు కోర్టుకు వెళ్ళుట జరుగును. అందుకే అట్టడి కొద్దిగా వ్యామోహం కానీ వ్యసనాలు కానీ ఏవైనా ఏర్పాటు ఉంటే అది కొద్దిగా అరికట్టుకోవడం చాలా మంచిది, ఉత్తమము. చాలా జాగ్రత్తగా
ఉండడం చాలా అవసరం. ఈ నెలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని బలహీనతల్ని, మీ బలహీనతల్ని, అది ఎందుకంటే శనితాలిక ప్రభావం వల్ల ఆ బలహీనతల్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్టుగైతే అన్ని విధాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిని తిరుపతి వీలైనంత వరకు తిరుపతి స్వామివారి దర్శనం తిరుపతి ఉన్నా పర్వాలేదు, పుణ్యక్షేత్ర దర్శనం చేసినా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంలో ఆ స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించి ఆ స్వామివారికి ఆలయ ప్రదక్షిణ చేసి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకున్నట్టుగైతే మీకు అన్ని విధాల లాభదాయకం ఉన్నది. మళ్ళీ మరో అంశంతో ముందుకు వస్తాను. అంతవరకు విషయాలను ఓం